ఒక 1 minute రివ్యూ ఆఫ్ వాట్ వీ థింక్ ఇస్ అ ఫిల్మ్. లైక్ మనందరం ఇప్పుడు రివ్యూ రైటర్స్. ఓకే ఓకే, నువ్వు సినిమా చూసావు, ఓకే, నువ్వు చేస్తే నీకు ఒక ఒపీనియన్ అదేనా. మన ఎవరి రివ్యూ వాళ్ళు 1 minute లో అలా క్లుప్తంగా టక ఇద్దాం. దిస్ విల్ బి న్యూ థింగ్, ద టీమ్ మెంబర్స్ విల్ గివింగ్ ద రివ్యూ, రైట్? నువ్వు కూడా ఇచ్చుకోవాలి నీ దానికి. అదే మొదలు పెడదాం. ఒక 1 minute review. ఎవరు? నేను స్టార్ట్ చేయనా? ఓకే, దిస్ ఇస్ అ ఫిల్మ్ విత్ ఫుల్ ఆఫ్ హార్ట్ యాక్చువల్. అండ్ నేను అంటే నా రివ్యూలో ఈ డైలాగ్ చెప్పచ్చు లేదో నాకు తెలియదు, కానీ నిన్నే మనోడిని కలిసినప్పుడు జగదీష్ని ఈ సైడ్ చూసిన వాళ్ళందరూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఒక్క రక్తం చుక్క కూడా రాని ఒక కమర్షియల్ సినిమా అన్నాడు. ఒక రక్తం చుక్క కానీ ఒక కామెడీ ట్రాక్లు కానీ జనరల్గా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ ఏవీ లేకుండా తీసిన ఒక కమర్షియల్ సినిమా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ దట్. ఎందుకంటే ఒక 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 కంటెంట్ సినిమాకి క్లాప్స్ పడతాయి అండ్ ఒక కమర్షియల్ సినిమాకి విజిల్స్ పడతాయి. ఐ థింక్ విజిల్స్కి క్లాప్స్కి రెండిటికి స్పేస్ ఉన్న సినిమా కోట్. అండ్ ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ బికాస్ దోస్ ఆర్ థియేటర్లో కూర్చొని ఒక హై ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, థియేటర్లో కూర్చొని ఎమోషనల్ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, థియేటర్లో కూర్చొని ఒక లవ్ స్టోరీని ఎంజాయ్ చేసే ఒక టైప్ ఆఫ్ యూనో ఆ ట్రాక్ ఉంది. అండ్ చివరికి వచ్చేటప్పటికి ఒక ఓవర్వెల్మింగ్ ఫీల్ ఇచ్చే ఒక క్లైమాక్స్ ఉంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఐ థింక్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ లవ్ సినిమా విచ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ, అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ని మర్చిపోయి ఇప్పుడంతా మనం రీల్స్ని చూడటం లేదంటే కాస్త ఇవి చూడటం వల్ల మనం ఏమైపోయామంటే ఎప్పటికప్పుడు మధ్యలో ఫోన్ చూసుకుంటున్నాం, తర్వాత సినిమాలు చూస్తున్నాం, లేదంటే స్కిప్ కొడుతున్నాం, లేదంటే బయట ఏదో ఆలోచిస్తున్నాం. ఇలాంటి అన్నీ అలవాటు పడిపోయాం ఒక రకంగా మనం ఇస్తున్న కంటెంట్ వల్ల కూడా. సో కోట్ అన్నది ఐ థింక్ స్లోగా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మీ చేతిలో ఫోన్ ఉందా, మీరు ఎక్కడున్నారు, ఏ టైం ఎంత అయింది, ఇవన్నీ మర్చిపోయేలాగా చేసి మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్ కోసం రూట్ చేసేలా చేసే ఒక అబ్సల్యూట్ ఆనెస్ట్ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్. దట్స్ మై రివ్యూ. ప్రతి సీన్కి ఆర్ఆర్ దీనికి ఏం చేద్దాం అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందంటే ప్రతి సీన్ హిట్ అవుతున్నట్టు సార్. అలా కోర్ట్ మూవీలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏ సీన్ చూసినా కూడా దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేసిన ఐడియాస్ ఫ్లో అవుతూ ఉన్నాయి సార్. అప్పుడు నాకు అర్థమైంది డెఫినెట్లీ నేను సార్ ఫస్ట్ టైం సినిమా పంపించినప్పుడు చూసినప్పుడు కూడా అదే ఫీల్ సార్ నాకు. ఇక్కడ ఎలా చేయొచ్చు ప్లస్ కెమెరా అది డిఓపి చేసిన ఆ వర్క్కి సార్ అండ్ ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ దానికి ఇక్కడ ఏం చేద్దామని క్వశ్చన్ రాలేదు సార్. ఇక్కడ ఏం చేయొచ్చు ఇంకేం చేయొచ్చు అన్న క్వశ్చన్ తప్ప సార్. అప్పుడు డెఫినెట్లీ నేను అది నాకు అనిపించిందంటే డెఫినెట్లీ ప్రతి సీన్ హిట్ అయ్యి సార్. ప్రతి సీన్ హిట్ అయిందంటే సినిమా డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది సార్. మంచి మాట ఒకటి అన్నారు సార్. సినిమా పంపించిన తర్వాత మొత్తం చూసి రోజు నాకు ఆర్ఆర్ చేయమని పంపించారు కానీ నేను చెయ్యాలి కూర్చొని వెళ్ళి ఆర్ఆర్. మామూలుగా సినిమాకి ఆర్ఆర్ చేయాలంటే వెళ్ళి కూర్చొని చెయ్యాలి నేను. కానీ ఈ సినిమా నన్ను పిలుస్తుంది బ్రో, నువ్వు రా కూర్చో ఆర్ఆర్ చేయాలి నన్ను పిలుస్తుంది. బయటకి వెళ్తుంటే అదే ఆలోచన సార్, త్వరగా వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చో వర్క్ చేయి, అక్కడ ఏదో ఒక చెయ్యాలి, ఇక్కడ ఈ సీన్కి ఏం చేయాలి అదే తిరుగుతూ ఉండేది సార్ సినిమా అయ్యే వరకు. మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలామంది అంటే ఇప్పుడు అది దోశలు వేసినట్టు కాదు కదా, మనకి ఇట్స్ యాక్చువల్లీ ఒక ఆర్ట్ ఫామ్. అది ఇన్స్పైర్ చేయాలి మనని. అదేనా ఇప్పుడు నేను బలవంతంగా ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేయాలి, నువ్వు చాలా మంచి బొమ్మలు వేస్తావు, నీకు ఆ మూడ్ రావాలి వేయాలన్న ఫీలింగ్. నువ్వు వేయి ఇప్పుడు నుంచి 10 నిమిషాల బొమ్మ వేయి అన్నావు అనుకో అవ్వదు అది. అండ్ అవ్వదు. అండ్ ఇంకొకటి నాకు ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ జెర్సీకి గ్యాంగ్ లీడర్ అప్పుడు మా ఒక కట్టు పంపిస్తాం కదా ఆర్ఆర్ కోసం. ఫస్ట్ మెసేజ్ సాయంత్రం థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్పిరేషన్ ఐఎమ్ స్టార్టింగ్ మై వర్క్ అని నుంచి వచ్చింది ఆ మెసేజ్. సో ఐ నో వెన్ ఇట్ నాకు అప్పుడు చూసి అనుకున్నా తనెందుకు ఈ మెసేజ్ నాకు పెట్టాడు అని అనిపించింది. అంటే బికాస్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే నాకు కావాల్సింది నాకు వచ్చేసింది, నేను నా పని మొదలెడతా అని అన్నారు. అండ్ దట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ ఫీల్. దట్ వాస్ మై రివ్యూ టు. అంటే ఇఫ్ రాసిన వాళ్ళని కాకుండా పక్కన టెక్నీషియన్స్ని ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ ఇన్ అండ్ ఐ రెడ్ ది స్క్రిప్ట్ ఫస్ట్ టైం అండ్ ఇట్స్ నాట్ మై స్టోరీ బట్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఓకే ఇది ఎంత బాగా రాసుకున్నాడు అని కొంచెం జెల్లెస్ కూడా వచ్చింది అనుకో యాజ్ అ రైటర్. ఓకే హౌ డూ వీ రైట్ దిస్ కైండ్ ఆఫ్ టైట్ స్క్రీన్ ప్లేస్ వేర్ హీ హ్యాస్ టు యాడ్ లాట్ ఆఫ్ this courtroom drama, there is a love story and there has to add all the threads and end of the day you have to end the film beautifully. ఎక్కడైనా లూప్ హోల్ దొరుకుద్దా అని చూసినా కూడా దొరకకుండా ఇఫ్ ఇట్స్ అ పర్ఫెక్ట్
ఇంత మంచి స్క్రీన్ ప్లే అబ్బా దిస్ ఇస్ అ టాలెంట్ నో ఐ విష్ ఐ కెన్ రైట్ సంథింగ్ లైక్ దట్ అండ్ అని అనిపిస్తే దట్స్ అ win, right? And if you write something so beautiful and it comes through on the screen even more beautifully because of these actors, that's అండ్ అది అన్నట్టు amazing. జగదీష్ స్క్రిప్ట్ లో నాకు అర్థమైంది ఏంటంటే చాలాసార్లు ఏమవుతుందంటే 70% ఉంటుంది మా దగ్గర, 30% షూట్లో చూసుకుందాం అన్న ఫీలింగ్ ఉంటుంది. జగదీష్ రైటింగ్ స్టైల్లో నాకు అర్థమైంది ఏంటంటే 120 ఉంటుంది, ఏదో ఒక 20 తీద్దాంలో షూట్లో అని చూసుకోవాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎక్స్ట్రా ప్రిపేర్డ్, ఎవ్రీ డీటెయిల్ ఇస్ దేర్. సో మనం ఇందులోంచి మనం కథ చెప్పగలిగింది 2.5 గంటలే కాబట్టి ఈ పేపర్లోంచి ఏ 2 పేపర్లు తీసి పక్కన పెడదాం అన్నది తప్పితే ఇందులో మళ్ళీ వచ్చేదేం లేదు కొత్తగా. సో ఫుల్ క్లారిటీ ఉంటుంది ఆల్రెడీ. కథ మనం ఎప్పుడైతే స్క్రిప్ట్ చదివామో ఫుల్ సినిమా చూసేసినట్టే. నిన్న మనోడు స్పీచ్ లో ఆ మాట అనేసరికి ఇప్పుడు దాకా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనలేదు. లైక్ అంటే మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ వాస్ సో ఇన్స్పైర్డ్ అనేది, అంటే అది దట్ హిట్ మీ వెరీ హార్డ్. అదే ఆ క్షణం ఇందాక అన్నాను కదా, ఇట్స్ సేమ్. అదే అన్న అది అది బికాస్ ఏమో అంటే ఇప్పుడు చాలా ఎక్కువ సార్లు ఏమవుతుందంటే సినిమాల్లో, ఇది నాకు వివేక్ సాగర్ అనేవాడు, దర్శి ఇప్పుడు వెన్ ద సీన్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ ది సీన్ కథ చెప్తున్నప్పుడు సీన్ లో ఎమోషన్స్ పండుతున్నప్పుడు మ్యూజిక్ అవసరం లేదు దర్శి. ఈజ్ వన్ ఆఫ్ దట్ బిలీవర్ ఆఫ్ సైలెన్స్, అంటే వివేక్ ఈస్ దాట్ గాయ్. అండ్ చాలా ఎక్కువ సార్లు మన తెలుగు సినిమాలో ఏమవుతుందంటే మ్యూజిక్ విల్ ఆస్క్ యూ టు ఫీల్ దాట్ ఎమోషన్. ఇప్పుడు మనం ఎట్లా కొడతాం అంటే ఇప్పుడు అక్కడ ఒకసారి బాధపడండి, దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారు. సో మ్యూజిక్ ఇస్ బేసిక్లీ ఫోర్సింగ్ యూ టు ఫీల్ దట్ ఎమోషన్. బట్ సో కానీ బట్ మ్యూజిక్ ఆల్వేస్ షుడ్ ఎలివేట్ ద గేమ్ అండ్ ఆల్సో యునో దాన్ని అది ఎట్లా అంటారంటే దాన్ని ఇట్ హ్యాస్ టు సీజన్ ద సీన్ బేసిక్లీ. దాన్ని ఇంకా యుల్ ఫీల్ మోర్ ఎక్స్ట్రా ఎన్హాన్స్ చేయాలి బేసికలీ. నేను అలా నా జిమ్ లో నన్ను కరెక్ట్గా ఫస్ట్ టైం పంపించినప్పుడు ఆబ్వియస్లీ నేను ఫోన్ చేసిన వెంటనే నా డౌట్లు ఇవన్నీ మాట్లాడతాను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ మ్యూజిక్ అంతా బాగా బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతుంది. ట్రైలర్ ఆల్రెడీ చూసాను నేను ఎంతమంది వాడెవర్. ఇప్పుడు ఇది మన ఆర్ఆర్. అలా లాస్ట్ అలా నువ్వు కూర్చునే షాట్ మీద ఒక చిన్న మూడ్ స్టార్ట్ అయింది, నువ్వు ఇలా వెనక్కి వెళ్ళే షాట్ మీద సత్యమేవ జయదాన్ని అలా పక్కన పడేసా, ఫోన్ పని అయిపోయింది, వర్కౌట్. No, for me it was like okay, నాకు రావాల్సిన ఊపు వచ్చేసింది ఇంకా. అంటే ఇప్పుడు ఈ కథ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆల్రెడీ. సినిమా అంతా ఇట్ హ్యాడ్ దిస్ వైబ్, బట్ ట్రైలర్ లో ఆర్ వి మేకింగ్ దట్ ప్రామిస్? దట్ ప్రామిస్ కేమ్ త్రూ ఫర్ మీ. ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నైట్ మీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం సార్, నేను డైరెక్టర్ గారు చేసుకుంటే కాదు అందరూ రెఫరెన్స్తో విన్నున్నారు, ఇప్పుడు అది ఎలాగా, ఇప్పుడు నేను లాస్ట్ మూమెంట్ వినిపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటో అని టెన్షన్ పడుతున్నారు. అంటే నేను నాకు అంటుకుంటుంది టెన్షన్. బట్ లాస్ట్లో అన్న కాదు సార్, నాని సార్ వాళ్ళు విజయ్ ఏం చేయగలడో అంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారులేండి సార్ అని ఎవరన్నారు. నేను అసలు నువ్వు కింద ఏం భయపడదు బ్రో, విజయ్ ఏం చేయగలడా ఆయనకి తెలుసు, అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఉంది. నేను అందరి మొహాలు చూస్తున్నాను అనమాట, బికాస్ నాకు తెలుసు ట్రైలర్ ఎలా ఉంది వెయిటింగ్. ఎందుకంటే పక్కన ఎట్లుంది, వాళ్ళు స్టేజ్ పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఎవ్రీబడి ఇస్ హుక్డ్. అండ్ దెన్ లైక్ అందరూ ఎవ్రీబడి దట్ పవర్ఫుల్ ఫేసెస్ ఎవ్రీబడి. నిన్న ట్రైలర్ ప్లే ఐ కరెక్ట్గా కొన్ని రియాక్షన్స్ మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అప్పుడు కొన్ని వందల వేల మెసేజ్లు వస్తాయి రిలీజ్లు అప్పుడు, బట్ కొన్ని ఉంటాయి అందులో, అంటే సుప్రన్న అదిరిపోయిందన్న ఈ కాకుండా కొన్ని ఉంటాయి, యూ విల్ స్టాప్ దేర్ కదా. యూ విల్ నో ద మూమెంట్, ఇది ఎటు వెళ్తుందో తెలుస్తుంది, ఇది ఎంత దూరం వెళ్తుందో తెలుస్తుంది, ఇది 4 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. అదే ఇప్పుడు హిట్ అయ్యిందా కాదా కాదు. నిన్న నాకు కరెక్ట్గా లైట్ లాన్ అవ్వబోయే ముందు మూమెంట్, ఇది కోర్ట్ March 14th అని ఎండ్లో పడుతున్న మూమెంట్, ఐ న్యూ పని అయిపోయిందండి. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఇది 100 మంది చూస్తారా, 1000 మంది చూస్తారా, 1,00,000 మంది చూస్తారా, 1,00,00,000 మంది చూస్తారా నాకు తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కడు ఒక హై ఫీల్ అవుతాడన్న క్లారిటీ మాత్రం కన్ఫర్మ్గా వచ్చేది. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్
మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కదా. ఐ జెన్యున్లీ ఫీల్ ఐ థింక్ మచ్ వేరే జానర్లు ఐ రియలీ వెయిటింగ్ విజయ్. ఎప్పుడు నా సినిమాకి ఎప్పుడు చేస్తావో తెలియదు. అంటే ఇలా ఇది నా సినిమానే, కానీ నేను అది యాక్టర్గా ఉన్న సినిమా కూడా. ఎందుకంటే నువ్వు సచ్ ఎలివేటింగ్, యూ అండర్స్టాండ్ ద ఇమోషన్ సో వెల్. నేను ఆర్ఆర్ గురించి అని మాట్లాడలేదు, నీ పాటలు కూడా ప్రతిదీ ఇమోషన్. నేను కోవిడ్ కోసం సాంగ్ చేశాను, ఆ సాంగ్కి తనే మ్యూజిక్ ఇచ్చాడు. ఎందుకంటే తన సాంగ్లో తన మెలడీలో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఇమోషన్ ఉంటుంది, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది He's a very emotional guy. and that is why it comes. That's why, artists that are emotional. అండ్ ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి ఆ హార్ట్ అవసరం, దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అవసరం. అంటే ఇది ఊరికే మీకు ఒక ఎనర్జీని ఇచ్చే మ్యూజిక్ కాదు ఇవ్వాల్సింది.